अथ 38 सर्गः। ततः सा कपिशार्दूलस्तेन वाक्येन तोषितः सीतामुवाच तच्छ्रुत्वा వాక్యం వాక్యవిశారదః। తర్వాత మాటలలో నేర్పరి అయిన వానరశ్రేష్ఠుడు సీత పలికిన మాటలు విని చాలా సంతోషించి ఆమెతో ఈ విధంగా మాట్లాడాడు. యుక్తరూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీనాం వినయస్య చ। మంగళప్రదమైన దర్శనము గల ఓ సీతాదేవి, నీవు చెప్పిన విషయం చాలా బాగుంది. స్త్రీల స్వభావమునకు పతివ్రతల వినయానికి అనుగుణంగా ఉన్నది. స్త్రీత్వం నతు సమర్థం హి సాగరం వ్యతివర్తితుం మమ దిష్టాయ విస్తీర్ణం శతయోజనమాయతం। నా వీపుపై ఎక్కి అతి విశాలము 100 యోజనాలు దీర్ఘము అయిన సముద్రాన్ని దాటుట స్త్రీకి చాలా కష్టతరమైన విషయము. ద్వితీయం కారణం యచ్చ బ్రవిషి వినయాన్వితే రామధన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి। ఏతత్తే సదృశం దేవి పత్న్యాస్తస్య మహాత్మనః కాహ్యన్యా త్వామృతే దేవి బ్రూయదాద్వచనమీదృశం। వినయవంతురాలమైన ఓ జానకి, రాముడు తప్ప ఇతరుని ఎవ్వరినీ స్పృశింపను అని నీవు చెప్పిన రెండవ కారణము మహాత్ముడైన ఆ రాముని భార్యమైన నీకే తగి ఉన్నది. ఓ దేవి, నీవు తప్ప మరి ఏ స్త్రీనైనా ఇట్టి మాట చెప్పగలదా? శ్రోష్యతే చైవ కాకుత్సః సర్వం నిరవశేషతః చేష్టితం యత్వయా దేవి భాషితం మమ జాగ్రతః। ఓ సీతాదేవి, నీవు ఏ విధంగా ప్రవర్తించావో, నా ఎదుట ఏమి మాట్లాడావో అన్నంతను రామునికి పూర్తిగా చెబుతాను. కారణైర్బహుభిర్దేవి రామప్రియ చికీర్షయా స్నేహప్రస్కన్న మనసా సముదీరితం। ఓ జానకీదేవి, అనేక కారణాలు ఉండటంతో రాముడికి ప్రియం చేయాలనే కోరిక చేత స్నేహంతో నా మనస్సు కరిగి నేను ఇలాగా చెప్పాను. లంకాయ దుష్ప్రదర్శ త్వాదుత్తస్తరత్మాన్ మహోదదే సామర్థ్యాదాత్మనచ్చైవ మయైతస్సముదీరితం। లంక ఎదిరింపశక్యం కాంది. మహాసముద్రాన్ని దాటడం చాలా కష్టం. నాకు నిన్ను తీసుకుపోవటానికి తగిన సామర్థ్యం ఉంది. ఈ అన్ని కారణాలను దృష్టిలో ఉంచుకొని నేను ఇలాగా నీతోడు చెప్పాను. ఇచ్ఛామి త్వాం సమానేతు మధ్యైవ రఘుబంధునా గురుస్నేహేన భక్త్యా చ నాణ్యథైత దుదాహృతం। మీ విషయంలో నాకున్న గొప్ప స్నేహం చేత భక్తి చేత ఇప్పుడే నిన్ను రాముని దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకోవటం చేత ఇలా నేను పలికాను. కానీ మరొక కారణం ఏదీ లేదు. యదీ నోత్సాహసే యాతుం మయా సార్థమనిందితే అభిజ్ఞానం ప్రయచ్చత్వం జానీయాద్రాగవో హి యత్। దోషము లేని ఓ సీతాదేవి, నీవు నాతో కూడా రాముని వద్దకు వెళ్ళటానికి ఇష్టపడకపోతే రాముడు గుర్తించే ఆనవాలు ఏదైనా ఇవ్వు. ఏవముక్తా హనుమతా సీతా సురసుతోపమా ఉవాచ వచనం మందం భాష్పప్రగ్రథితాక్షరం ఇదం శ్రేష్టమభిజ్ఞానం బ్రూయాస్త్వం తు మమ ప్రియం। దేవకన్యతో సమానురాలైన సీతాదేవి హనుమంతుని మాటలు విని కన్నీటితో అక్షరములు కూర్చిన మాటలతో మందంగా ఇలా పలికింది. నీవు నా భర్త అయిన రామునితో ఈ విషయాన్ని శ్రేష్టమైన గుర్తుగా చెప్పు. శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా తపసాశ్రమవాసిన్యాః ప్రాజ్యమూలఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రితే దేశే మందాకిన్య విదూరతః తస్యోపవనఖండేషు నానాపుష్పసుగంధిషు
విహృత్య సలిలే క్లిన్నో మమాంగే సముపావిశః. చిత్రకూట పర్వతానికి సంబంధించిన ఈశాన్యపు పాత పర్వతంలో సిద్ధులు నివసించే ఒక ప్రదేశం ఉంది. అది మూలపథ ఫలోదకాలతో సమృద్ధమైంది. గంగానదికి దగ్గరగా ఉన్న ఆ ప్రదేశంలో మనము మునుల ఆశ్రమంలో నివసిస్తుండగా పూర్వము నీవు ఒక రోజు వివిధ పుష్పముల సువాసనలతో నిండిన ఉపవన ప్రదేశంలో నీటిలో విహరించి తడిసి నా సమీపంలోనే కూర్చున్నావు. తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుండయత్ తమహం లోసముద్యమ్య వారయామి స్వాయసం. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునందు ఆసక్తితే నన్ను ముట్టెతో పొడవ ప్రారంభించింది. అప్పుడు నేను దానిని మట్టి బిడ్డలు విసిరి నివారించడానికి ప్రయత్నించాను. తారయన్ సచ మాం కాకస్తత్రైవ పరిలీయతే అచాప్యుపార మన్మాంసాద్ భక్షాక్షరీ బలిభోజనః. ఆ కాకి నన్ను మాటిమాటికి పొడుస్తూ పారిపోయి దాక్కొని ఉంటుంది. అది ఎంతసేపైనా ఇలాగే చేస్తోంది. మాంసం నుండి మరలటం లేదు. ఉత్కర్ష్యంత్యాం చ రచనాం క్రుద్ధాయాం మయి పక్షిణా స్రస్యమానే చ వసనే తతో దృష్టా త్వయా హ్యహం. నాకు ఆ కాకిపై చాలా కోపం వచ్చింది. ఒక పక్క వస్త్రం జారిపోతోంది. దాన్ని సరిచేసుకోవటానికి నేను వడ్డాణాన్ని పైకి లాక్కుంటున్నాను. ఆ సమయంలో నువ్వు నన్ను చూశావు. త్వయాపహసితా చాహం క్రుద్ధా సంలజ్జితా తదా భక్షగృధ్నేన కాకేన దారితా త్వాముపాగత. అప్పుడు ఆ కాకి మీద కోపంతో ఉన్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడ్డాను. ఆహారం కొరకై ఆ కాకి నన్ను చీరగా నేను నీ వద్దకు వచ్చాను. ఆసీనస్య చ తే శ్రాంత పునరుస్సంగమావిశం కృజ్యంతీ చ ప్రహృష్టేన త్వయాహం పరిసాన్విత. నేను అలసిపోయి అక్కడే కూర్చుని ఉన్న నీ ఒడిలో కూర్చున్నాను. అప్పుడు కోపంతో ఉన్న నన్ను నీవు నవ్వుతూ ఓదార్చావు. అశ్వపూర్ణముఖీ మందం చక్షుషీ పరిమార్జతి లక్షితాహం త్వయా నాథ వాయసేన ప్రకోపిత. నాథ, ఆ విధంగా కాకి కోపం కలిగించటం చేత ముఖం కన్నీళ్లతో నిండగా మెల్లగా కళ్ళు తుడుచుకుంటున్న నన్ను నీవు చూశావు. పరిశ్రమాత్ ప్రసుప్తా చ రాఘవాంకేప్యహం చిరం పర్యాయేణ ప్రసుప్తచ్చ మమాంకే భరతాగ్రజః. నేను ఎక్కువ అలసట చెంది ఉండటం చేత రాముని ఒడిలో చాలాసేపు నిద్రించాను. పిదప రాముడు నా ఒడిలో నిద్రించాడు. తత్ర పునరేవాథ వాయసః సముపాగమత్ తతః సుప్త ప్రబుద్ధాం మాం రామస్యాంకాం సముస్థితాం. వాయసః సహసాగమ్య విదదార సనాంతరే పునః పునరథోత్పత్య విదదార సమాభృశం. తర్వాత ఆ కాకి అక్కడికి మళ్ళీ వచ్చి నిద్ర నుండి మేలుకొని రాముని తనుడు నుండి లేచిన నా దగ్గరకు వచ్చి స్తనమధ్య ప్రదేశం నందు చీరింది. మాటిమాటికి ఎగిరి ఎగిరి అది నన్ను చాలా ఎక్కువగా చీరింది. తతః సముక్షితో రామో ముక్తైః శోణిత బిందుభిః వాయసేన తతస్తేన బలవత్ క్లిశ్యమానయా స మయా బోధిత శ్రీమాన్ సుఖసుప్తః పరంతపః. అప్పుడు స్రవించిన రక్తబిందువులు మీద పడి రాముని దేహం తడిసిపోయింది. ఆ విధంగా ఆ కాకి నన్ను బాధిస్తుండగా నేను సుఖంగా నిద్రపోతున్న శోభావంతుడు శత్రు సంహారి అయిన రాముని మేల్కొల్పాను. సమాం దృష్ట్వా మహాబాహుర్విత్తున్నాం స్తనయోస్తథా అశీవిష ఇవ క్రుద్ధః శ్వసన్ వాక్యమభాషత. మహాబాహువైన శ్రీరాముడు అప్పుడు స్తనములపై పీడింపబడిన నన్ను చూసి కోపించి సర్పంలాగా బుసలు కొడుతూ ఇలా పలికాడు. కేన వై నాగనాసోరు విక్షతం వై స్తనాంతరం
కహ క్రీడతి సరోషేణ పంచభక్త్రేణ భోగినా. ఏనుగు తొండం వంటి ఊరువులు గల సీత, నీ స్తనమధ్య ప్రదేశం నందు గాయపరిచిన వాడెవడు? కోపించిన 5 తలల మహాసర్పంతో ఆడుకుంటున్నవాడు ఎవరు? వీక్షమాణస్తతస్తం వై వాయసం సముదైక్షత నఖైః స రుధిరైస్తీక్షణైర్మామేవాభిముఖం స్థితం. తర్వాత ఆ రాముడు 4 వైపులా పరికించి చూశాడు. రక్తంతో కూడి వాడి అయిన గోళ్లతో నాకెదురుగా ఉన్న ఆ కాకిని శ్రీరాముడు చూశాడు. పుత్రః కిల సశక్రస్య వయసః పతతాం వరః ధరాంతరగతః శీఘ్రం పవనస్య గతో సమః. పక్షుల శ్రేష్టమైన ఆ కాకి దేవేంద్రుని కుమారుడుట. పర్వత మధ్యాలందు నివసిస్తోందిట. శీఘ్రగమనంలో వాయువుతో సమానమైందట. తతస్తస్మిన్ మహాబాహుః కోపసంవర్తితే క్షణః వాయసే కృతవాన్ క్రూరాం మతిమతాం వరః. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు మహాబాహువు అయిన ఆ శ్రీరాముడు అప్పుడు కోపంతో కళ్ళు తిప్పుతూ ఆ కాకి విషయమున క్రూరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. సాదర్భం సంస్తరాద్గృహ్య బ్రహ్మేణాస్త్రేణ యోజయత్ సదీప్త ఇవ కాలాగ్నిర్జ్వలాభిముఖో ద్విజం. శ్రీరాముడు అప్పుడు దర్భాసన నుండి ఒక దర్భం తీసుకొని దానిపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ దర్భ ప్రళయకాలాగ్నిలాగా ఆ పక్షి ఎదుట ప్రజ్వలించింది. తాతం ప్రదీప్తం చిక్షేపదర్భం తం వాయసం ప్రతి తతస్తం వాయసం దర్భః సోంబరేను జగామః. రాముడు మండుతున్న దర్భన కాకివేపు విసరగా ఆ దర్భ ఆకాశం నందు దాన్ని తరుముకుంటూ వెళ్ళింది. అనుసృష్టస్తథా కాకో జగామ వివిధాం గతిం త్రాణకామ ఇమం లోకం సర్వం వై విజచారః. అప్పుడు ఆ దర్భ తరుముకొని వస్తుండగా ఆ కాకి ఎన్ని విధాలు ఎగురుతూ పోవటానికి వీలగునో అన్ని విధాల ఎగురుతూ పోయింది. రక్షణ కోరుతూ ఈ లోకంలో అంతటా తిరిగింది. సా పిత్రా చ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. ఆ కాకి రక్షకుని కొరకు 3 లోకాలు తిరిగి తండ్రి అయిన ఇంద్రుడు, ఇతర దేవతలు, మహర్షులు కూడా తమకు వానిని రక్షించే శక్తి లేదని పరిచయింపగా చివరికి వచ్చి ఆ శ్రీరాముణ్ణి శరణు వేడింది. సాతం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతం వదార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయత్. శరణాగత రక్షకుడైన ఆ శ్రీరాముడు శరణుజొచ్చి నేలపై పడి నమస్కరిస్తున్న ఆ కాకిని అది చంపదగినదే అయినా జాలికి పడి రక్షించాడు. పరిదూన్యం విషణ్ణం చ సతమాయంతమబ్రవీత్ మోఘం కర్తు నశక్యం తు బ్రహ్మమస్త్రం తదుచ్యతాం. అలసిపోయి దుఃఖిస్తూ వస్తున్న ఆ కాకిని చూసి రాముడు బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చేయట శక్యం కాదు, అందుచేత ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అని అన్నాడు. హినస్తు దక్షిణాక్షి త్వచ్చర ఇత్యథ సోబ్రవీత్ తతస్తత్సాక్షి కాకస్య హినస్తి స్మ సదక్షిణం దత్వా సా దక్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితః. నీ బాణంతో నా కుడి కన్నును హింసించు అని కాకి కోరగా రాముడు ప్రయోగించిన ఆ దర్భ కాకి కుడి కన్నును హింసించింది. ఈ విధంగా ఆ కాకి తన కుడి కన్ను ఇచ్చి వేసి ప్రాణాలను రక్షించుకుంది. సరామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ విసృష్టస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం. ఆ కాకి శ్రీరామునకు దశరథ మహారాజుకు నమస్కారం చేసి రాముని అనుజ్ఞ తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయింది. మత్కృతే కాకమాత్రే తు బ్రహ్మాస్త్రం సముదీరితం
కస్మాద్యో మాహరత్వత్తః క్షమసేతం మహీపతే. మహారాజా, నన్ను బాధించినందుకు ఒక కాకి మీద కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు కదా. నీ వద్ద నుండి నన్నే అపహరించుకుపోయిన ఈ రావణుణ్ణి ఇట్లు శమించి ఊరకుంటం ఏమన్నా బాగుందా? సా కురుష్వ మహోత్సాహ కృపాం మయి నరర్షభ త్వయా నాథవతీ నాథ హ్యనాథ ఇవ దృశ్యతే. మనుష్యులలో శ్రేష్ఠువైన ఓ శ్రీరామచంద్ర, నీవు గొప్ప ఉత్సాహంతో శత్రు సంహారం చేసి నాపై కృపాన్ని చూపు. ఓ నాథ, నీవు నాథుడవై ఉండగా నేను ఇప్పుడు అనాథలాగా ఉన్నాను. ఆనుశంస్యం పరో ధర్మస్త్వత్త ఏవ మయా శ్రుతః జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలం ఆపారపారమక్షోభ్యం గాంభీర్యాత్ సాగరోపమం భర్తారం ససముద్రాయ ధరణ్యా వాసవోపమం. దయ ధర్మములలోకెల్లా ఉత్తమ ధర్మం అనే విషయం నీవే నాకు చెప్పావు కదా. నీవు గొప్ప వీర్యము ఉత్సాహము బలం కలవాడివి. నీవెంతటి వాడివో ఎవ్వరూ తెలుసుకొనజాలరు, నిన్నెవ్వరూ క్షోభింపజాలరు. గాంభీర్యములో సముద్రం వంటి వాడవు, సముద్ర సహితమైన భూమండలానికి అంతకు ప్రభు అయిన వాడవు, దేవేంద్రునితో సమానుడవు. ఈ విషయములన్నీ నాకు తెలుసు. ఏవమస్త్రవిదాం శ్రేష్టః సత్యవాన్ బలవానపి కిమర్థమస్త్రం రక్షస్సు నయోజయసి రాఘవ. ఓ శ్రీరామచంద్ర, ఈ విధంగా అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడువైనా సత్యవంతుడువైనా బలవంతుడువైనా నీవు రాక్షసుల మీద అస్త్రాలను ఎందుకు ప్రయోగించటం లేదు? ననాగా నాపి గంధర్వా నాసురా న మరుద్గణాః రామస్య సమరే వేగం శక్తాః ప్రతి సమీహితుం. నాగులు కానీ గంధర్వులు కానీ అసురులు కానీ దేవతాగణాలు కానీ యుద్ధంలో రాముని వేగాన్ని ఎదుర్కొనటానికి సమర్థులు కారు. తస్య వీర్యవతః కచ్చిద్యస్తి మయి సంభ్రమః కిమర్థం సా శరైతీక్షణైః క్షయం నయతి రాక్షసాన్. పరాక్రమశాలి అయిన ఇలాంటి శ్రీరామునకు నా విషయంలో ఏమాత్రమైనా తొందర ఉన్నదా? ఉన్నట్లయితే అతడు తీక్షణాలైన బాణాలతో ఈ రాక్షసులను నశింపచేయటం లేదేమిటి? భ్రాతురాదేశమాదాయ లక్ష్మణో వా పరంతపః కస్య హేతుర్నమాం వీరః పరిత్రాతి మహాబలః. శత్రువులను పీడించువాడు వీరుడు మహాబలుడు అయిన లక్ష్మణుడైనా అన్నగారి ఆజ్ఞ చేత నన్ను ఎందువలన రక్షించటం లేదు? యదితౌ పురుష వ్యాఘ్రౌ వాయవ్యగ్ని సమతేజసౌ సురాణామపి దుర్దర్శౌ కిమర్థం మాముపేక్షతః. వాయువు అగ్నులతో సమానమైన తేజస్సు గల పురుష శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులను దేవతలు కూడా ఎదిరింపలేరు. అలాంటి వారై ఉండి కూడా వారు నన్ను ఎందువలన ఉపేక్షిస్తున్నారు? మమ ఇవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయః సమర్థావపి తౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ. నేనే ఏదో గొప్ప పాపం చేసి ఉంటాను, సందేహం లేదు. అందుచేతే సమర్థులై ఉండి కూడా శత్రుపీడకులైన శ్రీ రామలక్ష్మణులు నన్ను ఉపేక్షిస్తున్నారు. వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితం అథా బ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః. సీత కన్నీళ్లు కారుస్తూ దీనంగా పలికిన మాటలు విని మహాతేజశాలి వాయునందనుడు అయిన హనుమంతుడు ఈ విధంగా పలికాడు. త్వచ్ఛోక విముఖో రామో దేవి సత్యేన తే శపే రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణః పరితప్యతే. ఓ సీతాదేవి, నీ వియోగం వల్ల కలిగిన దుఃఖం చేత శ్రీరాముడు భోగాలందు ఆసక్తి లేకుండా ఉన్నాడు. సత్యం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, రాముడు
దుఃఖాక్రాంతుడైనప్పుడల్లా లక్ష్మణుడు కూడా దుఃఖిస్తూ ఉన్నాడు. కథంచిద్భవతి దృష్టా నకాలః పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్ష్యస్యంతమనిందితే. ఓ దోషము లేని జానకీదేవి, అదృష్టవశం చేత నీవు కనపడ్డావు. ఇది విలపించడానికి సమయం కాదు. స్వల్పకాలంలోనే దుఃఖాలకు అంతం చూడగలవు. తావుభౌ పురుష వ్యాఘ్రౌ రాజపుత్రౌ మహాబలౌ త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః. పురుషుల్లో శ్రేష్ఠులు మహాబలశాలులు అయిన ఆ రాజపుత్రులు ఇద్దరూ నిన్ను చూడాలని ఉత్సాహంతో ఉన్నారు. వారు లంకను భస్వం చేయగలరు. హత్వా చ సమరే క్రూరం రావణం సహ బాంధవం రాఘవస్త్వాం విశాలాక్షి నియష్యతి స్వాం పురీం ప్రతి. ఓ విశాలాక్షి, రాముడు క్రూరుడైన రావణుని అతని బంధువుల్ని యుద్ధంలో సంహరించి నిన్ను తన పట్టణానికి తీసుకొని వెళతాడు. బ్రూహియద్రాఘవో వాచ్యో లక్ష్మణస్య మహాబలః సుగ్రీవో వాపి తేజస్వీ హరయోపి సమాగతాః. రామునికి గాని మహాబలశాలి అయిన లక్ష్మణునికి గాని తేజస్శాలి అయిన సుగ్రీవునికి గాని కలిసి ఉన్న ఇతర వానరులకు కానీ ఏమి చెప్పాలో చెప్పు. ఇత్యుక్తావతి తస్మిస్తు సీతాసురసుతోపమా ఉవాచ శోక సంతప్త హనుమంతం ప్లవంగమం. హనుమంతుని మాటలు విన్న దేవకన్యతో సమానురాలైనటువంటి సీతాదేవి శోకపీడితయ్యై ఆ హనుమంతుడితో ఈ విధంగా పలికింది. కౌసల్యాలోక భర్తారం శుశువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛ శిరసా చాభివాదయ. ఉత్తమమైన మనస్సు గల కౌసల్య లోకాలకు ప్రభువైన ఏ రామునికనెనో అట్టి రామునకు నా పక్షమున శిరస్సు వంచి నమస్కారం చేసి సుఖాన్ని అడుగు. స్రజచ్చ సర్వరత్నాని ప్రియాయాస్య వరాంగనాః ఐశ్వర్యం చ విశాలాయాం పృథివ్యామపి దుర్లభం పితరం మాతరం చైవ సమాన్యాభిప్రసాద్య చ అనుప్రవ్రజితో రామం సుమిత్రాయేన సుప్రజాః. సుమిత్రాపుత్రుడైన లక్ష్మణుడు మాలికలను, ఉత్తములైన భోగవస్తువులను, ప్రియములైన ఉత్తమ స్త్రీలను, విశాలమైన భూమండలాన్ని, అనాయాసముగా లభించని ఐశ్వర్యాన్ని విడిచి తల్లిదండ్రులకు నమస్కరించి వారిని అనుమతింపచేసుకొని రామునితో కలిసి ప్రవాసానికి వెళ్ళాడు. ఆనుకూల్యేన ధర్మాత్మా త్యక్త్వా సుఖమనుత్తమం అనుగచ్చతి కాకుత్సం ప్రాతరం పాలయన్వని. ధర్మాత్ముడైన లక్ష్మణుడు అత్యుత్తమమైన సుఖాన్ని పరిత్యజించి సోదరుడైన రామునకు అనుకూలంగా ఉంటూ అరణ్యంలో అతని సంరక్షణ చేయుచు అతన్ని అనుసరించి వెళ్ళాడు. సింహస్కంధో మహాబాహుర్మనస్వీ ప్రియదర్శనః పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్. సింహం వంటి మూపు, పెద్ద బాహువులు, ఉత్తమమైన మనస్సు కలవాడు, చూచువారికి ఆనందం కలిగించేవాడు అయిన లక్ష్మణుడు నన్ను తల్లిలాగా చూసుకుంటున్నాడు. రాముని విషయంలో తండ్రి విషయం వలె శ్రద్ధగా ప్రవర్తిస్తున్నాడు. హ్రియమాణాం తదా వీరో నతు మాం వేద లక్ష్మణః వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తో న బాహుభాషిత రాజపుత్రః ప్రియః శ్రేష్ఠః సదృశః శ్వశురస్య మే. వీరుడైన లక్ష్మణునకు ఆనాడు నన్ను రావణుడు హరించుచున్నట్లు తెలియదు. అతడు పెద్దలను సేవించేవాడు, శోభ కలవాడు, సమర్థుడైనవాడు, అధికంగా మాట్లాడడు. నా మామగారైన దశరథునకు తగిన ఇష్టుడు, శ్రేష్ఠుడు అయిన రాజకుమారుడు. మమ ప్రియతరో నిత్యం భ్రాత రామస్య లక్ష్మణః నియుక్తో ధుర్యస్యాం తు తాముద్వహతి వీర్యవాన్.
రాముని సోదరుడైన లక్ష్మణుడు నిత్యము నాకు చాలా ఇష్టడు. పరాక్రమశాలి అయిన అతనికి ఏ కార్యభారమును అప్పచెప్పినా దాన్ని అతడు చక్కగా పూర్తి చేస్తాడు. యం దృష్ట్వా రాఘవో నైవ వృత్తమార్యమనుస్మరేత్ స మమార్థాయ కుశలం వక్తవ్యో వచనాన్ మమ. ఏ లక్ష్మణుడు చూసుకుని రాముడు అగస్తుడైన తన తండ్రి గారిని కూర్చి బెంగ పెట్టుకోవటం లేదో అలా అంటే లక్ష్మణునితో నా కొరకై నా మాటగా కుశల వార్తను చెప్పు. మృదుర్నిత్యం శుచిర్దక్షః ప్రియో రామస్య లక్ష్మణః యథా హి వానరశ్రేష్ఠ దుఃఖక్షయకరో భవేత్ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా. వానరశ్రేష్ఠుడైన ఓ హనుమంత, మృదువైన స్వభావము కలవాడు, ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, సమర్థుడు, నాకు రాముడికి చాలా ఇష్టడు అయిన లక్ష్మణుడు నా దుఃఖాలను నశింపజేసేటట్లు ఈ కార్యాన్ని సాధించటం అనేది నీ మీదనే ఆధారపడి ఉన్నది. రాఘవః త్వస్సమారంభాత్ మయి యత్న పరో భవేత్ ఇదం బ్రూయాత్ సమే నాథం శూరం రామం పునః పునః. నీవు చేసే ప్రయత్నాన్ని బట్టి శ్రీరాముడు నా విషయంలో ప్రయత్నం చేస్తాడు. నా నాథుడు సూర్యుడు అయిన రామునితో ఈ మాట మాటిమాటికి చెప్పు. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వం మాసాన జీవేయం సత్యేనాహం బ్రవీమితే. రామా, నేను 1 మాసం మాత్రమే జీవిస్తాను, మాసం దాటి జీవించను. నీకు సత్యము చెబుతున్నాను. రావణేనోపరుద్ధాం మాం నికృత్య పాపకర్మణ త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీ. వీరుడా, పాపాత్ముడైన రావణుచే అవమానపూర్వకముగా బంధింపబడి ఉన్న నన్ను పాతాళం నుండి ఇంద్రుని లక్ష్మిని రక్షించినట్లు నీవు రక్షించాలి. తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ. పిమ్మట సీత కొంగులో ముడిపెట్టుకుని ఉన్న చూడామణిని ముడివిప్పి తీసి దీనిని రామునికి ఇవ్వు అని చెప్పుతూ హనుమంతుడికి ఇచ్చింది. ప్రతిగృహ్య తతో వీరో మణిరత్నమనుత్తమం అంగుళ్యా యోజయామాస నాహ్యస్య ప్రాభవద్భుజః. హనుమంతుడా శ్రేష్టమైన చూడామణ్ణి గ్రహించి అది భుజానికి పెట్టుకోవటానికి సరిపోకపోవటంతో వేలికి తొడుక్కున్నాడు. మణిరత్నం కపివరః ప్రతిగృహ్యాభివాద్య చ సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతః స్థితః. హనుమంతుడు ఆ మణిశ్రేష్టమును గ్రహించి సీతకు నమస్కరించి ప్రదక్షిణపూర్వకముగా ఆమె పక్కకు వెళ్ళి నిలిచాడు. హర్షేణ మహతాయుక్తః సీతా దర్శనజేన సహ హృదయేన గతో రామం శరీరేణ తు విశిష్టతః. హనుమంతుడు సీతా దర్శనం లభించినందుకు చాలా సంతోషిస్తూ మనసుతో రాముని వద్దకు వెళ్ళిపోయాడు. అతని శరీరం మాత్రమే అక్కడ ఉన్నది. మణివరముపగృహ్య తం మహర్షం జనక నృపాత్మజయా ధృతం ప్రభావాత్ గిరిరివ పవనావధూతముక్తః సుఖితమనాః ప్రతిసంక్రమం ప్రపేదే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 83 సర్గః. సీతాదేవి ధరించిన ఆ శ్రేష్టమైన మణిని తీసుకోగానే దాని ప్రభావం చేత వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు గాలికి కదల్చబడి విడవబడిన పర్వతంలాగా సుఖించిన వాడై తిరిగి వెళ్ళటానికి ఆలోచించాడు.